10 ప్రేక్షకులకి స్వాగతం. ఫైర్ స్టేషన్ కు రెక్కలు వస్తున్నాయి. 20 ఏళ్ల ముందు ఏర్పాటైన మొలకల చెరువు ఫైర్ స్టేషన్ తరలిపోతుంది. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువుతో 20 ఏళ్లకు పైగా అనుబంధం ఉన్న ఫైర్ స్టేషన్ కు రెక్కలు వస్తున్నాయి. అంటే ఏమో అనుకుంటున్నారా? మీరు వింటున్నది నిజమే. ఇక్కడ నుంచి ఫైర్ స్టేషన్ తరలిపోవడానికి సిద్ధంగా ఉంది. అది ఎలాగంటే ఇది వింటే మీకే అర్థమవుతుంది. మొలకల చెరువు కేంద్రంగా 2004లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అయింది. దీని పరిధిలోకి మొలకల చెరువు, బి కొత్తకోట, తంబలపల్లె, పెద్దమండెం, పెద్దతిప్ప సముద్రం మండలాలు వస్తాయి. అప్పటి నుంచి ఫైర్ స్టేషన్ కు పక్కా భవనం లేదు. ప్రస్తుతం మార్కెట్ యార్డ్లోని ఇరుకైన గదిలో కొనసాగుతుంది. ఏళ్ల తరబడిన భవనం లేని ఫైర్ స్టేషన్ కు కూటమి ప్రభుత్వంలో మేలు జరిగింది. ఫైర్ స్టేషన్ భవనం నిర్మాణానికి ప్రభుత్వం 15 ఆర్థిక సంఘం నిధుల్లో 2.25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఇది ఇలా ఉంటే రెవెన్యూ అధికారులు మాత్రం సరైన స్థలం చూపలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. బురకాల కోట సమీపంలోని తుమ్మనగుట్ట రైల్వే స్టేషన్ వద్దనున్న టోల్ వద్ద స్థలాన్ని కేటాయించారు. మొలకల చెరువు చుట్టుపక్కల కేటాయించాల్సిన స్థలాన్ని ఎక్కడో కనీసం జనసంచారం లేని ప్రాంతంలో కేటాయించడం విమర్శలకు దారితీస్తుంది. మొలకల చెరువు నుంచి ప్రస్తుతం కేటాయించిన స్థలం 15 కిలోమీటర్లకు పైగా ఉంది. అక్కడ భవన నిర్మాణానికి ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ నెల 21న దీనికి సంబంధించి టెండర్ ప్రక్రియ కూడా జరగనుంది. ఇది ఇలా ఉంటే మొలకల చెరువు నుంచి ఫైర్ స్టేషన్ను ఎక్కడికో తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొలకల చెరువు చుట్టుపక్కల ఉండాల్సిన ఫైర్ స్టేషన్ను ఎందుకు అంత దూరం తరలిస్తున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మొలకల చెరువు చుట్టుపక్కల స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం జరిగేలా చూడాలని కోరుకుంటున్నారు. టెండర్ ప్రక్రియ పూర్తయితే ఫైర్ స్టేషన్ మొలకల చెరువు 15 కిలోమీటర్ల పైగా దూరంలో కేటాయించిన స్థలంలో భవన నిర్మాణం ప్రారంభమవుతుంది. నిర్మాణం పూర్తయిన వెంటనే ఫైర్ స్టేషన్ను అక్కడికి మార్చేస్తారు. ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని మొలకల చెరువు చుట్టుపక్కల స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపట్టాలని మొలకల చెరువు వాసులు కోరుతున్నారు. నేను మార్కిరి ఆంజనేయ రెడ్డి, వేపూరికోట, మొలకల చెరువు మండలం, తంబలపల్లి నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా. తంబలపల్లి నియోజకవర్గానికి సంబంధించి 5 మండలాలకు గాను 2004లో ఏర్పాటైన మొలకల చెరువు అగ్నిమాపక దళ కేంద్రం ఈరోజు తరలిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొలకల చెరువులో 20 సంవత్సరాల క్రితం ఏర్పాటైన ఫైర్ స్టేషన్ను ఈరోజు వేరే చోటికి తరలించడాన్ని మొలకల చెరువు మిగతా మండలాల ప్రజలకు ఇబ్బందికి గురి చేసే అవకాశం ఉంది. అక్కడ రెవెన్యూ అధికారుల అలసత్వం వల్ల మొలకల చెరువులో పక్కా భవన నిర్మాణానికి స్థలం కేటాయించకపోవడం వల్ల తరలిపోతుందనే విషయం పైన ఈరోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఈ విషయాన్ని తంబలపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ దాసరపల్లి జయచంద్రారెడ్డి గారు వెంటనే చొరవ తీసుకొని ఉన్నతాధికారులతో సంప్రదించి ప్రజలకు అసౌకర్యం లేకుండా ఈ ఫైర్ స్టేషన్ను మొలకల చెరువులోనే తిరిగి ఏర్పాటయ్యేలా చూసి అక్కడే తగిన స్థలాన్ని కేటాయించేందుకు సంబంధిత ఉన్నతాధికారులను మాట్లాడి చేయవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు మొలకల చెరువు సర్కిల్ పరిధిలో NH42 దగ్గరలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు ఒక్కొక్కటి తరలిపోతే మొలకల చెరువు ప్రాభవం కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ రెవెన్యూ అధికారులు దీనిపైన వెంటనే తగిన చర్యలు తీసుకొని మొలకల చెరువు సర్కిల్ పరిధిలో మొలకల చెరువు టౌన్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. చుట్టుపక్కల వ్యాపారస్తులు, ప్రజలు, అక్కడ పెద్ద మార్కెట్ కూడా ఉంది, టమోటా మార్కెట్ కూడా ఉంది. తర్వాత తంబలపల్లి మండలానికి చౌడ సముద్రం మీదుగా పెద్దమండెం మండలానికి పోయే షార్ట్కట్ రూట్లు కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ అనుకూలమైన ప్రాంతం కాకుండా ఏదైనా చిన్న అగ్ని ప్రమాదం జరిగితే
వెంటనే పోయేదానికి అనేక మార్గాలు పీటీ మండలానికి కానీ పోయే ములకల చెరువు అయితే అనువుగా ఉంటుందని చెప్పని ఆనాడు అక్కడ ఏర్పాటు చేసినారు. మార్కెట్ యార్డ్లో చిన్న రూమ్లో ఏర్పాటు చేసినారు. అయినప్పటికీ కూడా గత పాలకుల నిర్లక్ష్యమో లేదా శాపమో, ములకల చెరువుకు శాపమో తెలియదు, కానీ ఈ విధంగా అసౌకర్యానికి గురి చేయాలనుకోవడము ప్రజలు హర్షించరు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, ప్రభుత్వం వారు గుర్తించి ములకల చెరువుకు 5 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా కానీ రెవెన్యూ అధికారులు స్థలం కేటాయించి ములకల చెరువు యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పనేసి మరొకసారి మనవి చేసుకుంటున్నాను. వెంకటరమణ, నా పేరు వెంకటరమణ. నేను వినాయక నగర్లో కాపురం ఉంటున్నాను. గత 20 సంవత్సరాల ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ను టోల్ ప్లాజా దగ్గరికి తరలిస్తున్నారు. అక్కడ భవనం మంజూరైందనే విషయం తెలిసినదే. అయినా కూడా ప్రజలుగా ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యం, ఇక్కడ ఫైర్ స్టేషన్ ఉంటే చాలా సౌకర్యంగా ఉంటుందని ఫైర్ స్టేషన్ తరలించకూడదని చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కోరుతున్నారు. గత 2004 నుంచి ఉన్నటువంటి ఫైర్ స్టేషన్ను చుట్టుపక్కల 5 కిలోమీటర్ల లోపల భవనాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈ మండల అభివృద్ధికి దోహదం చేయాలని నేను పదే కోరుచున్నాను.